మన ఋషులు ఎన్నో వేల సంవత్సరాల పాటు స్త్రీ పురుషుల నడవడికను సునిశ్చితంగా పరిశీలించి ఎవరు ఎలాంటి స్వభావం కలవారు, వారి గుణగణాలు ఎలా ఉంటాయి, వారిని వశం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇలా ఎన్నో విషయాలను తెలుసుకొని స్త్రీ పురుషులను వర్గాలుగా విభజించి గ్రంథాల్లో వాటిని పొందుపరిచారు. ఇలా వర్గీకరించిన వారిలో వాత్సాయనుడు అగ్రగణ్యుడు. విదేశీయులు సైతం వాత్సాయనుడు రాసిన కామసూత్ర గ్రంథాన్ని ప్రామాణికంగా గుర్తించారు. వాత్సాయనుడు స్త్రీ గుణగణాలను బట్టి వారిని 4 జాతులుగా వర్గీకరించాడు. ఏ స్త్రీ ఏ జాతికి చెందుతుంది, వారి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే భర్తకు సౌఖ్యం కలుగుతుంది తదితర ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీల లక్షణాల గురించి వాత్సాయన మహర్షులు ఎంతో గొప్పగా వివరించారు. మొదటగా పద్మిని జాతికి చెందిన స్త్రీ. ఈమె శరీరం పూలపానుపులాగా శూతిమెత్తగా ఉంటుందట. కళ్ళు విశాలంగా ఉండి మిలమిల మెరుస్తూ ఎంతటి వారినైనా సరే ఇట్టే ఆకర్షిస్తారట. చంద్రబింబం వంటి ముఖం, కొనతేలిన ముక్కు, దొండపండు లాంటి పెదవులు, శంఖం లాంటి మెడ, పూబంతుల్లాంటి వక్షోజాలు, సన్నగా సెలయేరులాగా ఉండే నడుము, 9 రెక్కల వలె ఉండే నల్లటి ఒత్తైన శిరోజాలు, కోమలమైన చేతివేలతో పద్మిని జాతి స్త్రీ బ్రహ్మదేవుడు చాలా రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు చెక్కిన పాలరాతి శిల్పంలా ఉంటుందట. ఈమె నడుస్తూ ఉంటే హంస నడుస్తున్నట్లుగా ఎంతో వయ్యారంగా ఉంటుందట. ఎదుటివారిని తమ ఆకర్షణీయమైన మాట తీరుతో ఇట్టే ఆకట్టుకోగల శక్తి పద్మిని జాతి స్త్రీ సొంతమట. వీరికి పగటిపూట అంటే మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్యలో రతిలో పాల్గొనాలనే ఆసక్తి ఉంటుందట. అలాగే పున్నమి రాత్రుల్లో వీరికి కోరికలు అధికంగా ఉంటాయట. ఇకపోతే చిత్రిని జాతి స్త్రీ. ఈ జాతి స్త్రీలు పద్మిని జాతి స్త్రీల కంటే కొంచెం తక్కువ లక్షణాలు కలిగి ఉన్న అందం విషయంలో మాత్రం వారికి ఏమాత్రం తీసిపోరు. నడకలో అందం చిత్రిని జాతి స్త్రీ బలం. ఈ బలంతో ఎంతటి మగాడినైనా తమ పాదదాసును చేసుకోగల శక్తి ఈమెకే సొంతం. ఉంగరాలు తిరిగిన శిరోజాలు, గమ్మత్తైన వక్షోజాలు, మురిపించే ముంగురులు, వయ్యారాలు తిరిగే పెరుదులు చిత్రిని జాతి స్త్రీ సొంతమట. నడుములో కొంచెం తక్కువ ఎత్తు కలిగిన 3 మడతలు ఉంటాయట. చిత్రిని జాతి స్త్రీలకు శృంగారం పట్ల అమితాశక్తి ఉంటుందట. రాత్రి మొదటి జాము అయ్యాక శృంగారం కోరుకుంటుందట. ఇకపోతే శంకిని జాతి స్త్రీ. ఈ శంకిని జాతి స్త్రీలు చిత్రిని జాతి స్త్రీల కంటే కొంచెం తక్కువ తరగతి లక్షణాలు కలిగి ఉంటారు. మంచి బలిష్టమైన దేహంతో ఎత్తుగా ఉంటారట. వీరి ముఖం పైన ఎప్పుడు చిరునవ్వు అనేది లేకుండా ఎల్లప్పుడూ ఎవరి మీదో ఒకరి మీద చిరుబురులాడుతూ ఉంటారట. వీరి నోటికి తాళం వేయడం చాలా కష్టమట. వీరు వాగుడుకాయలాగా ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారట. కఠినమైన మాట తీరు కలిగిన వీరు గొడవలకు ఎప్పుడూ ముందుంటారట. వీరు కుటిల స్వభావం కలిగి చెప్పుడు మాటలు వింటూ ఉంటారట. అలంకారం పట్ల ఆసక్తిగా ఉండే వీరు శృంగారం పట్ల పెద్దగా మక్కువ చూపరట. పిల్లల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారని అర్థం వస్తుంది. ఇకపోతే చివరిగా హస్తిని జాతి స్త్రీలు. వీరు మదించిన ఏనుగు మాదిరిగా ఉంటారట. ఆమె మంచిదో కాదో ఎవరికి ఓ పట్టన అర్థం కాదట. ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటుందట. ఈమె కాళ్ళు పొడవుగా కొంచెం వంకరగా తిరిగి ఉంటాయట. శరీర అవయవాలన్నీ చాలా పెద్దవిగా ఉండి కంఠం కొంచెం కీచుగా ఉంటాయట. ఈమె భోజన ప్రియురాలు. ఎప్పుడు తిండి మీదే ధ్యాస ఉంటుందట. రకరకాల ఆహార పదార్థాలు ఇష్టపడుతూ ఉంటుందట. నల్లటి జుట్టు, పెద్ద కళ్ళతో ఉండే ఈ జాతి స్త్రీ ఊరికే అందరి మీద కోపడుతూ ఉంటుందట. అయితే ఈమెకు కపటం తెలియదట. ఏదైనా అప్పుడే తేల్చేస్తుందట. బాగా శృంగారం చేయగలిగే మగవాడినే కోరుకుంటుందట. ఈ విధంగా ఈ 4 జాతుల స్త్రీల గురించి వాత్సాయనుడు ఇలా వివరించాడు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.